ఇక రైతుల జీవితాలు మార్చేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయటం, సబ్సిడీలిచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెడుతున్నారు. టీడీపీకి 1 కోటి మంది క్రియాశీల సభ్యులున్నారు. సో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం వారికి చేయూత అందించేలా కొత్త కార్యక్రమాన్ని ఇదే మహానాడు వేదికగా పట్టాలెక్కించబోతున్నారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరుగుతున్న మహానాడు ఇది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి 164 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయిలో 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అయితే ఈ విజయోత్సవంతో ఎవరూ ఊహించని విధంగా ఈసారి పసుపు పండుగ మహానాడు జరగబోతోంది. టీడీపీ 43వ మహానాడు కడపలో నిర్వహించడం చరిత్రాత్మకమని, ఈ వేదిక నుంచి రాయలసీమ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయబోతున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీలో యువ నాయకత్వానికి కొత్త ముఖాలకు అవకాశం కల్పించే లక్ష్యం కనిపిస్తోంది. డైనమిక్ లీడర్షిప్ ను ప్రోత్సహించే దిశగా అడుగులు నడుపుతూ ఉన్నారు. యువతను ఆకర్షించే వ్యూహంతో టీడీపీ ఉంది. ప్రతి నెల ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలనే క్యాలెండర్ రూపొందించాలనుకుంటున్నారు. ఈ చర్య రాజకీయంగా ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకోవడానికి, ప్రభుత్వ ఇమేజ్ ను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయకత్వంలో ఈ మహానాడు ద్వారా పార్టీ ఐక్యతను, రాష్ట్ర అభివృద్ధి ఎజెండాను బలంగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మహానాడులో 4 ఉమ్మడి తీర్మానాలు. తెలుగువారి చరిత్రలో ఎన్టీఆర్ ప్రత్యేకత, తెలుగువారి చరిత్రలో చంద్రన్న ముద్ర, అమరులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఘన నివాళి, కార్యకర్తల సంక్షేమం ఇవి కీలకంగా మారుతున్నాయి. మహానాడు టీడీపీ సైద్ధాంతిక బలాన్ని, ఎన్టీఆర్ వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. మహానాడుని కడపలో జరపడం ద్వారా ఈ గుర్తింపును రాయలసీమ ప్రజలతో మరింత దగ్గర చేసేలా ప్రణాళిక రచించారు. ఇది రాజకీయంగా మాత్రమే కాక సామాజికంగా కూడా టీడీపీ పట్ల అట్రాక్షన్ ను పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. గతానికి భిన్నంగా మహానాడు నిర్వహణకు ఆలోచనలు రెడీ చేశారా? మారుతున్న కాలానికి తగ్గట్లుగా పార్టీ ఆలోచనలో మార్పులపై ప్రతిపాదనలు పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. సాంప్రదాయ విధానాలకు ఫ్యూచర్ జనరేషన్ థాట్స్ జోడ్ చేస్తున్నారు. 6 అంశాలతో పార్టీకి కొత్త లుక్ తెచ్చేలా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగబోతోంది. పబ్బాపురం వద్ద 125 ఎకరాల స్థలంలో మహానాడు నిర్వహించబోతున్నారు. ఈ మహానాడు చాలా మలుపులకు వేదిక కాబోతోంది. అసలు మహానాడు కడపలో నిర్వహించడమే ఈసారి పెద్ద హైలైట్. అందుకు ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. వైఎస్ జగన్ సొంత జిల్లా అయినప్పటికీ ఆ కోటను బద్దలు కొట్టింది టీడీపీ. మెజార్టీ స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చింది. సో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసే దిశగా ఈ లొకేషన్ ను మహానాడు వేదికగా ఎంచుకోవడం ఒక స్ట్రాటజీ. మహానాడు అనగానే మినీ మహానాడులు నిర్వహించడం, అక్కడి నుంచి వచ్చిన తీర్మానాలను తీసుకోవడం, పార్టీలో వ్యవహారాలపై మాట్లాడుకోవడం, భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఇవే జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతకు మించి మహానాడు ఉండబోతోందన్న హైప్ మాత్రం క్రియేట్ అయింది. ఎప్పటి మాదిరి కాదు, రొటీన్ అంతకంటే కాదు. ఫ్యూచర్ జనరేషన్ ఆలోచనలకు తగ్గట్లుగా పార్టీ నిర్మాణం, భవిష్యత్తు లక్ష్యాలు, యువతకు, మహిళలకు అవకాశాలు, స్మార్ట్ ప్రోగ్రెస్ కార్యకర్తలకు మరింత చేరువయ్యేలాగా చేస్తున్నాయి. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మహానాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలు జరగటంతో ఈ కార్యక్రమం నిర్వహించలేదు. నిజానికి ప్లీనరీ అనో లేదా పేరు ఏదైనా రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాయి. అయితే టీడీపీలో మాత్రం మహానాడు మహా స్పెషల్. ఇక్కడ రాజకీయమే కాదు, ఇదొక పండగగా జరుపుకుంటారు. తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చిస్తారు. ఇక 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.
నిజానికి మహానాడు 2 రోజులే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ దఫా మాత్రం 3 రోజులు స్కెడ్యూల్ ఫిక్స్ చేశారు. పార్టీ ఎజెండాను విస్తృతంగా చర్చించేందుకు, ఎక్కువ మంది కార్యకర్తలను ఒకచోట చేర్చేందుకు అవకాశం వీలు కలగనుంది. ఇది పార్టీ సంస్థాగత బలాన్ని ప్రదర్శించడమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. ఇదొక కీ అప్డేట్. సుమారు 16 తీర్మానాలను మహానాడులో పెట్టాలని ప్రాథమికంగా నిర్మించారు. అయితే వీటి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఏపీ నుంచి 13 లేదా 14 ముసాయిదు తీర్మానాలు ఉండబోతున్నాయి. తెలంగాణ నుంచి 5 తీర్మానాల వరకు ఉంటాయి. ఉమ్మడిగా 4 తీర్మానాలు పెట్టనున్నారు.